మరోవైపు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడిపై యావత్ దేశం అట్టుడుకుతోంది. కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా ఉగ్ర చర్యను ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. అటు భారత ప్రభుత్వం కూడా ఉగ్రదాడిపై తీవ్రంగానే స్పందిస్తోంది. ముష్కరుల కోసం వేటను ముమ్మరం చేస్తూనే దాడికి కుట్ర పన్నిన వారిని, వారి వెనుక వారిని కలుగులోంచి బయటకు లాక్కొచ్చేందుకు అన్ని రకాల అస్త్రశస్త్రాలని ప్రయోగిస్తోంది. ప్రపంచ దేశాల మద్దతు కూడగడుతూనే ఉగ్రవాదుల అంతు చూసేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. మరిన్ని వివరాలు. చల్లని మంచు కొండల్లో అగ్గిరాజేసిన ఉగ్రవాదుల దుశ్చర్యపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన భారత్ దారుణాలకు పాల్పడుతున్న ముష్కరులకు అండగా నిలుస్తున్న దాయాది పాకిస్తాన్కు గట్టి హెచ్చరికలు పంపింది. పాకిస్తాన్తో దౌత్య సంబంధాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఢిల్లీలోని పాక్ దౌత్యవేత్తకు కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. పాకిస్తాన్ దౌత్యవేత్త సాద్ అహ్మద్ వరైచ్ని పిలిపించి అయిష్టమైన వ్యక్తులుగా పేర్కొనే పర్సోనా నాన్ గ్రాటా నోటీసును అందించింది. వారం రోజుల్లోగా భారత్ను వీడాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది. పహల్గాం దాడి నేపథ్యంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. సీమాంతర ఉగ్రవాదాన్ని వీడే వరకు పాకిస్తాన్ పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకు పాక్తో సింధు నదీ జలాల ఒప్పందం అమలును తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అంతటితోనే ఆగకుండా భారత్ పాక్ల మధ్య రాకపోకల్ని పూర్తిగా నిలిపివేసేలా అటారీ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ను కూడా మూసివేసింది. పాక్ జాతీయులకు వీసా సేవల్ని కూడా నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. పాకిస్తాన్ జాతీయులకు జారీ చేసిన అన్ని రకాల వీసాలను ఏప్రిల్ 27 నుంచి రద్దు చేస్తున్నట్లు భారత భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ప్రకటించింది. వీసాల గడువు ముగిసేలోపు పాకిస్తానీయులంతా దేశాన్ని వీడాలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. అదే సమయంలో పాక్లో ఉన్న భారతీయులు వెంటనే స్వదేశానికి తిరిగి రావాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం దౌత్యపరమైన కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉండగా ఇటు భద్రతా దళాలు ముష్కరుల కోసం మంచు కొండల్ని జల్లెడ పడుతున్నాయి. ఉగ్రవాదుల కోసం అనుమానాస్పద ప్రాంతాల్లో ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ప్రాంతాల వారీగా కాటన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ఆర్మీ, సిఆర్పిఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కూడిన సంయుక్త బృందం ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. ఉగ్రదాడిపై ఓవైపు భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటుంటే అటు పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. నిన్నటి నుంచి పలుమార్లు క్షిపణి పరీక్షలు నిర్వహించింది. పాకిస్తాన్ మిజైల్ టెస్ట్ నేపథ్యంలో ఇటు భారత్ కూడా అప్రమత్తమైంది. అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌకల్ని మోహరించింది. ఐఎన్ఎస్ సూరత్ నుంచి యుద్ధ నౌక నుంచి గైడెడ్ మిజైల్ డెస్ట్రాయర్ ని పరీక్షించింది. ఇక సముద్ర మార్గంలో రాడార్లను తప్పించుకోవడానికి నీటిపై అతి తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు, క్షిపణులు వంటి వాటిని సైతం సమర్థవంతంగా అడ్డుకునే సీ స్కిమ్మింగ్ ను కూడా నౌకాదళం చేపట్టింది. ఉగ్రదాడి ఘటనపై ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉగ్రవాదులకు, వారికి అండగా ఉంటున్న వారికి గట్టి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదుల పట్ల మరింత కఠిన వైఖరి అవలంబిస్తుందని, దాయాది పాక్ని దోషిగా నిలబెట్టి తీరుతుందని చెబుతున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.